హలో అండి, వెల్కమ్ టు ఐషి వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేము అందరం కూడా కలిసి మంచిగా అలా బోట్ షికార్ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాము. మొత్తం అందరూ కూడా ఇంకా కాలేజెస్ వెళ్ళిపోతారనేసి అందరం కూడా ఫిక్స్ అయ్యాము బయటికి వెళ్దామని. మనకి రాజమండ్రిలో కాతేరు అందరికీ తెలిసే ఉంటుంది కదా. అక్కడ మనకి ఒక గోదావరి మధ్యలో అయితే ఒక టెంపుల్, ఇంకా అక్కడ ఫార్మింగ్ కూడా జరుగుతుంది. అదంతా కూడా చూద్దామని వెళ్దాం అనుకున్నాము. ఇంకా అందరం కూడా స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఎంటర్టైన్మెంట్ ఎక్కడుంటే ఇంకా మా వాళ్ళు అక్కడ ఉంటారు అన్నట్టు. అందరు కూడా చాలా ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు, ఫుల్ జోష్ మీద ఉంటారనమాట. అందరు కూడా ఎవరు మూడ్ ఆఫ్లో ఉండడం కానీ మేము రామని చెప్పడం కూడా అలాంటివి ఏముండవు. అసలు నార్మల్గా అయితే నేను, మా ఆయన, ఇంకొక తమ్ముడు వెళ్దాం అనుకున్నాము. అలాంటిది ఇంతమంది వస్తాం అనేసరికి అందరు కూడా స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా పిన్ని కూడా మాతో పాటు వస్తుంది. మా తమ్ముడు వాళ్ళు అందరూ కూడా కలిసి వెళ్ళాము. అసలు చాలా బెస్ట్ ట్రిప్ అనే చెప్పొచ్చు. చాలా దగ్గర అయినా రాజమండ్రిలో ఇంతకుముందు ఎప్పుడు కూడా వెళ్ళలేదు ఈ ప్లేస్కి. దీని ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసి మనకి తిరుమల కాలేజ్ ఉంది కదా కాతేరు, దాని బ్యాక్ సైడ్ సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ పక్కనే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. లోపల ఒక చిన్న పల్లెటూరు కూడా ఉంటుంది. అసలు ఆ పచ్చని పొలాలు ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఈ చల్లగాలికి. డైరెక్ట్ ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి ఇలా అప్ అయితే వస్తుంది. అప్ ఎక్కితే మొత్తం కూడా గోదావరి. ఆ గోదావరి మనకి బోట్ ఎక్కించి మనకి అటువైపు అయితే తీసుకెళ్తారు. మేము అప్రాక్సిమేట్ ఒక 8 మెంబర్స్ దాకా వెళ్ళాము, 8 or 10 మెంబర్స్ దాకా వెళ్ళాము. మీరు రేట్ అనేది బార్గెన్ చేసుకోండి. మాకైతే అందరికీ కలిపి డీజిల్ ఛార్జెస్ వరకు తీసుకున్నారు. ఇంకా అందరం కూడా వచ్చేసాము. బోట్ అయితే మాట్లాడుకొని అటువైపు అయితే వెళ్ళిపోయాము. అటువైపు ఒక అమ్మవారి టెంపుల్ ఉంది, ఇంకా అక్కడ ఫార్మింగ్ కూడా జరుగుతుంది. ఇంకా గ్రౌండ్ నట్ అని అలా చాలా ఫార్మింగ్ అయితే జరుగుతుందంట. ఇంకా అవన్నీ కూడా చూసే మంచిగా అలా ఫొటోస్ అయితే దిగి ఎంజాయ్ చేద్దామని స్టార్ట్ అయ్యాము. ఇంకా మళ్ళీ పండగ హడావిడి అయిపోయిందంటే ఎవరు షెడ్యూల్స్లో వాళ్ళు బిజీ అయిపోతారు కదా. ఇంకా అందుకోసం మంచిగా ప్రశాంతంగా అలా ఎంజాయ్ చేద్దామని ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ అయ్యి అలా వెళ్ళాము. ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇది తప్పదు కదా ఫోటోషూట్. ఎక్కడికి వెళ్ళినా ఈ ఫొటోస్ అయితే దిగుతాం అందరం కూడా. ఇంకా ఎవరి కాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. లక్కీని కూడా తీసుకెళ్ళాను. మంచిగా అందరు ఉన్నారు కదా, వాళ్ళ మావయ్యలు అందరూ ఆడిస్తారని తీసుకెళ్ళిపోయాను. ఇంకా హాయ్ చెప్తుందా, తనకు కూడా భయపడకుండా బోట్లో ఎంత బాగా ఆడుకుందో. ఇంకా అందరం కూడా ఆ టైల్లో వచ్చేసరికి టైం పడుతుందేమో అనేసి ఇంకా వాటర్ బాటిల్స్, కుర్కురే, థమ్స్అప్ అన్నీ కొనుక్కొని తీసుకెళ్ళాము. ఇంకా అలా ఎంజాయ్ చేసుకుంటూ అన్నీ తినుకుంటూ ఇంకా ఫొటోస్ తీసుకుంటూ సాంగ్స్కి డ్యాన్స్లు వేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసాము. అసలు ఆ రోజు మొత్తం కూడా చాలా బాగా అనిపించింది. ఎప్పుడూ అంత ఎంజాయ్ చేయలేదనిపించింది. ప్రశాంతంగా గోదావరి గట్ట మీద మధ్యలో బోటు, అందరూ మన వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎంజాయ్ చేసుకుంటూ ఆ మంచి పచ్చని పొలాల మధ్యలో తిరిగితే ఎంత బాగుంటుంది మీరు చెప్పండి. ఇంకా బోట్ మీద అయితే స్టార్ట్ అయిపోయి అటువైపు వెళ్ళాం. ఫస్ట్ అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళామండి. టెంపుల్ అయితే నార్మల్గానే ఉంటుంది, చిన్నది. అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరూ అక్కడ అమ్మవారికి అయితే దండం పెట్టుకుంటారంట బాగా ఎక్కువ. ఇంకా అటు వెళ్ళి టెంపుల్ అయితే దర్శనం చేసుకొని అమ్మవారిని వచ్చేసాము. ఇంకా పైకి ఎక్కిన తర్వాత వ్యూ అయితే అదిరిపోయింది. ఇంకా ఫోటోషూట్ స్టార్ట్ చేశారు మళ్ళీ. ఇంకా అందరం కూడా ఎక్కేసాము. అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని దండం పెట్టుకొని వచ్చేసాము. ఇంకా ఎంత మంచి గ్రూప్ ఉంటే అంత హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదా మనకి. కొంతమంది ఉంటే నార్మల్గా ఉంటుంది, అదే ఎక్కువ మంది ఉంటే ఇంకా హ్యాపీనెస్, మంచిగా అందరు కూడా కలిసి ఉంటే బాగుంటుంది కదా. మాకు అలాగే ఈ గ్రూప్ అనమాట. ఎప్పుడో చిన్నప్పటి నుంచి అందరం కూడా కలిసి అదే స్ట్రీట్లో ఉండి పెరిగిన వాళ్ళం. చిన్నప్పటి నుంచి ఆడుకొని ఇంత స్టేజ్కి వచ్చి ఇప్పుడు ఇలా ఉన్నారు ఒక్కొక్కరు కూడా. అయినా కూడా మా వీధిలో ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఏది ఉన్నా సరే వెంటనే ఫోన్ చేస్తే అందరూ వస్తారు. ఎవరికి ఏమైందన్నా, ఒకవేళ హౌస్ షిఫ్టింగ్ అవ్వాలన్నా అందరు కూడా హెల్ప్ చేసుకుంటాం ఒకరికొకరం. మంచి సపోర్టివ్ అనమాట. ఎవరిని తక్కువ చేసి చూడడం కానీ అందరూ ఈక్వల్గా, ఎలాంటి ఇన్సెక్యూరిటీస్ ఉండవు. నాకైతే ఇంతమంది బాయ్స్ మధ్యలో వెళ్ళినా నాకు ఎలాంటి ఇన్సెక్యూరిటీ కానీ, మా హస్బెండ్ నో చెప్పడం కానీ అలాంటివి ఏముండవు నాకు. అంత క్లోజ్ వీళ్ళతో నేను. ఇంకా సొంత మనుషులు అనమాట, ఇంకా సొంత తమ్ముళ్ళు, సొంత ఇంట్లో మనుషులు ఎలా ఉంటారో అలా ఉంటాం మేమందరం కూడా. ఇలాంటి మంచి గ్రూప్ దొరకడం అనేది మన అదృష్టం అనే చెప్పొచ్చు. ఇంకా అందరూ సూపర్గా ఎంజాయ్ చేసాం ఆ రోజు అయితే. ఇంకా ఫార్మింగ్ అంతా జరుగుతుంది ఇక్కడ. గ్రౌండ్ నట్ అయితే బాగా ఎక్కువ వేశారు.
వరి పంటలు చాలా చాలా పెద్ద ప్లేస్లో అయితే మొత్తం పండిస్తున్నారు. అసలు సన్సెట్ కూడా సేమ్ టైంకి అయింది. ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంది ఆ వ్యూ. మొత్తం ఫోటోలు అయితే బీభత్సంగా వచ్చినాయి. సన్సెట్ మాత్రం చాలా బాగుంది. ఒక పక్కన గోదావరి, ఒక పక్కన పొలాలు, సన్సెట్ అసలు బీభత్సంగా అయింది. అసలు ఆ రోజు ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇంటికి వచ్చాక అయితే ఫుల్ అలసిపోయాము. అలా ఎంజాయ్ చేసుకున్నాము. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత అయితే ఒడ్డుకు వచ్చేసి నార్మల్గా ఇంకా అందరం కూడా డబ్బులు ఇచ్చేసి దిగేసి వెళ్ళిపోయాము. ఇక్కడ అందరం కలిసి దిగిన కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. మా ఫొటోస్ అన్నీ కూడా మీకు ఎలా అనిపించినాయి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఈ చిన్న ట్రిప్ కూడా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఎవరైనా ఆల్రెడీ ఈ ప్లేస్ విజిట్ చేశారా రాజమండ్రిలో? చేయకపోతే మస్ట్ విజిట్, అసలు ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ వ్యూ అయితే అంత బాగుంది. ఒక్కసారైనా చూడండి ఆ వ్యూ. మా ఫొటోస్ ఎలా అనిపించినాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకేనా? థ్యాంక్ యూ. Bye.